న్యూస్. పాకిస్తాన్ తీరు మార్చుకోవడం లేదు, కవ్వింపు చర్యలు ఆగడం లేదు. పక్కలో బల్లెంలా మారింది పాకిస్తాన్. చేసేది పాడు పనులు, చెప్పేది మాత్రం శ్రీరంగ నీతులు అన్నట్లుగా తయారైంది. ఒకవైపు ఉగ్రభూతాన్ని పెంచి పోషిస్తూ మరోవైపు తమకేం తెలియదంటూ బుకాయిస్తుంది. టెర్రరిజంపై పాక్ తొండాటకు దిగుతోంది. పాకిస్తాన్ దేశ లీడర్లు నోరు జారి మంటలు పుట్టిస్తున్నారు. పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ బల్బు మాటలపై భారత్ మండిపడుతుంది. అసలు బుద్ధిని బయటపెట్టారు ఇషాక్ దార్. పహల్గామ్ ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులుగా అభివర్ణించారు. దీంతో ఇషాక్ దార్ మాటలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచి పోషించామన్నారు. 3 దశాబ్దాలుగా తమ దేశంలో ఉగ్రవాద శిబిరాలకు మద్దతుగా నిలిచామన్నారు ఆసిఫ్. టెర్రరిస్టుల శిక్షణకు అండగా ఉన్నామని ఎట్టకేలకు అంగీకరించారు ఆసిఫ్. ఇదంతా అమెరికా, బ్రిటన్, పశ్చిమ దేశాల కోసమే చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు భారత్ మెరుపు దాడులు చేయవచ్చని పాకిస్తాన్కు వణికిపోతుంది. ఇక మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ ఐఎస్ఏ రక్షణ కల్పిస్తుంది. భద్రతా వలయంలో లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ఉన్నట్లుగా సమాచారం. అబట్టాలోని మిలిటరీ కంటోన్మెంట్లో సయీద్ తలదాచుకున్నాడు. భారత ప్రధాని మోడీ హెచ్చరికలతో పాక్ ఐఎస్ఏ అప్రమత్తమైంది.